ఉత్తర ద్వార దర్శనం చేసుకోండి అని చెప్పారు కానీ తిరుమలలోనే చేసుకుంటేనే మోక్షం అని చెప్పలేదు కదండి. మీ ఇంటి పక్కన ఉండే వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకున్నా అదే ఫలితం వస్తుంది ఉత్తర ద్వారం నుండి. మీకు విషయం చెప్తాను. మేము చాలా చిన్నగా ఉన్నప్పుడు వైకుంఠ ఏకాదశి అనమాట. అయితే మా ఇంట్లో మేము రోజు పూజ చేసుకునే శ్రీకృష్ణ భగవానుడు విగ్రహం ఉండేది. అయితే వైకుంఠ ఏకాదశి రోజు స్కూల్కి వెళ్ళాలి. ఆ రోజు అయితే ఎగ్జామ్ కూడా ఉందన్నమాట. అయితే ప్రొద్దున్నే దర్శనం చేసుకోవాలి. మనకి వైకుంఠ ఏకాదశి రోజు ప్రొద్దున వెళ్తూ ఉంటారు జనరల్ గా, రోజంతా దర్శనం ఉంటుంది అనుకోండి, ఉత్తర ద్వార దర్శనం. అయితే మాకు అనిపించింది, అరే మేము వెళ్ళలేకపోతున్నాం కదా వైకుంఠ ఏకాదశికి అని ఏం చేశానంటే, ఆ స్వామికి పూలు పెట్టి తులసితో అర్చన చేసి పుష్పమాలలు వేసి శంకు చక్రాలు పెట్టి, కృష్ణుడు కానీ శంకు చక్రాలు పెట్టి నామం పెట్టి, మా రూమ్ డోర్ ఉంటుంది, దాని డైరెక్షన్ చూస్తే అది ఉత్తరం వైపు ఓపెన్ అవుతుంది అనమాట. అయితే ఆ డోర్ కూడా రెండు తోరణాలు ఇలా కట్టేసి అలా డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకొని, స్వామి ఇదే నా ఉత్తర ద్వార దర్శనం. కానీ ఆ దర్శనం మాకు ఈ రోజు కూడా గుర్తొస్తుంది. అద్భుతం కదా ప్రభుజీ, ఇది మాకు సలహా ఇచ్చారు మీరు ఒక రకంగా. మాకు చాలా విశేషం, మేము ఎప్పుడు గుర్తు తెచ్చుకుంటాం. ప్రతి సంవత్సరం ఉత్తర ద్వార దర్శనం నాకు అది గుర్తొస్తుంది. అంటే ఇప్పుడు చూడండి, ఆ ఉత్తర ద్వారం పనికి రాదంటారా చెప్పండి? ఏదైనా స్వామి ఎక్కడ మనం భావనతో మనం భగవంతుని ఆరాధన చేస్తే భావన ప్రధానం అండి. ఈ రోజుల్లో జనాలకి ఏమైపోయిందంటే క్రేజ్ బాగా ఎక్కువైపోయింది. ఏమో వస్తుంది అసలు ఉత్తర ద్వారానికి, మీ ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తే మీకు ఏమవుతుందని మీరు వెళ్తున్నారని అడగాలి ఇలాంటి వాళ్ళందరూ. భగవంతుడి యొక్క సౌందర్యాన్ని, భగవంతుడి యొక్క కృపని, భగవంతుడి యొక్క ఆ విశేషమైన దయని ఒక అసురుడు అయ్యా ఈ రోజు ఎవరైనా నీ దర్శనానికి వస్తే వారికి నువ్వు ముక్తినివ్వు అని ప్రార్థన చేస్తే, ఆ రాక్షసుడిని కూడా భగవంతుడు అనుగ్రహించడానికి, రాక్షసుడి యొక్క కోరికని కూడా తీర్చడానికి భగవంతుడు అంత సౌలభ్యంగా ఉత్తర ద్వారం నుంచి దర్శనమిస్తున్న భగవంతుడి యొక్క కృపని ఆస్వాదించడానికి మనం వెళ్ళాలి. ఆ కృప ఆలయంలో ఎంతుందో, తిరుమలలో ఎంత, శ్రీరంగంలో ఎంతుందో అంతే మీ పక్కనే ఉండే రామాలయంలో అంతే ఉంది, మీ పక్కనే ఉండే కృష్ణాలయంలో అంతే ఉంది, మీ పక్కన ఉండే వెంకటేశ్వర స్వామి ఆలయంలోనే ఉంది. ఇంకా చెప్పాలంటే మన ఇంట్లో ఉండే భగవన్ మూర్తులలో కూడా అంతే ఉంది.